మన ప్రభువు మన రక్షకుడు ఆత్మదేవుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. 32వ కీర్తన 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాము. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నా దాగు చోటు నీవే. దావీదు గారు రాసినటువంటి ఈ కీర్తన. ఈ దాగుచోటు అన్నటువంటి పదము ఏ సందర్భంలో వస్తుంది అంటే, శత్రువు తరుముతున్నప్పుడు, ఇక ఏ దిక్కు లేదు అన్న సందర్భంలో, నా చేత కాదు అన్న సందర్భంలో మనము దాక్కోవడానికి వెళ్తూ ఉంటాం. ఎక్కడ దాగుకుంటే నాకు క్షేమము, ఎక్కడ దాగుకుంటే నన్ను శత్రువు ముట్టడు, ఎక్కడ ఉంటే శత్రువు నన్ను సమీపించలేడు అన్నటువంటిది దావీదు గారికి బాగా తెలిసినటువంటి విషయము. తన జీవితంలో దేవుని దగ్గరికి పరిగెత్తుట, దేవుణ్ణే ఆశ్రయముగా చేసుకొనుట, అది ఆయన జీవితంలో బాగా అనుభవించినటువంటి వ్యక్తి. మొదటి సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయములో, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలెనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించెను. సౌలు తనకు కీడి నిర్దేశించుచు ఉన్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను. అప్పుడు దావీదు, ఇశ్రాయేళ్ల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయను ఉద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియచేయబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదరా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేళ్ల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దాన్ని తెలియచేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురని దావీదు మరలా మనవి చేయగా యెహోవా, వారు నిన్ను అప్పగించుదురని సెలవించెను. అంతటా దావీదు దాదాపు 600 మంది అయిన తన జనులను లేచి కెయీలాల నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడకు వెళ్ళిరి. దావీదు కెయీలాల నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్ళక మానెను. ఈ సందర్భం అంతా మనము చాలాసార్లు వింటూ వస్తున్నాము. దావీదు గారిని చంపాలని సౌలు తరుముచున్నాడు. ఈ సమయంలో దేవుని మీద ఆధారపడుట, అనగా మన భాషలో ప్రార్థన చేయుట, దేవుడే దిక్కు అని భావించుట, దేవుని చిత్తమును ప్రార్థనలో కనుగొనుట. అంటే దావీదు గారి జీవితంలో ప్రతి విషయంలో దేవుడు 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 దేవుడు, దేవుని మీద నమ్మకం, దేవుని బలం మీద నమ్మకం. చూడండి, నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నువ్వే, శత్రువు నుండి నన్ను కాపాడగలిగినటువంటి వాడవు నువ్వే. మన జీవితంలో కూడా రకరకాలైనటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మనకు సేఫ్ ప్లేస్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. మనం ఎక్కడ క్షేమముగా ఉండగలము, ఎక్కడ మనం సమాధానముగా ఉండగలము, హీఈస్ మై హైడింగ్ ప్లేస్. ఆయన దగ్గరికి వెళ్తే మనకు సమాధానము, మనకు కాపుదల. ఇదే దావీదు గారు తన కీర్తనలో 18వ కీర్తనలో ఆయన రాస్తూ, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము ప్రారంభం నుండి, యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతుల నుండి, సౌలు చేతుల నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున
దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించున్న నా దుర్గము. నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము నా కేడెము నా కోట నా కొండ నా దాగు స్థలము దేవుడే. శత్రువులను నుండి విడిపించబడిన దినమున, సౌలు చేతుల నుండి విడిపించబడిన దినమున దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క ప్రొటెక్షన్ని ఆయన గుర్తించి రాసినటువంటి కీర్తన 4వ వచనంలో 3 కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలు నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. మన జీవితంలో కూడా ఇటువంటివి ఎన్నో ఎన్నో ఎంతో మంది శత్రువులు మనల్ని తరిమినటువంటి వారు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. రకరకాలైనటువంటి శత్రువులతో మనం పోరాడుతుంటాం. ఇంతకుముందే నేను మీకు గుర్తు చేశాను వాక్యపు వెలుగులో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనకున్నటువంటి మొట్టమొదటి శత్రువు మనమే, మన శరీరమే. రెండవ శత్రువు మన మనస్సు. మూడవ శత్రువు లోకము. నాలుగవ శత్రువు కనపడినటువంటి దురాత్మల సమూహము, అపవాది. ఇక ఎన్నో రోజు తరుముతుంటారు, రోజు డిస్టర్బ్ చేస్తుంటారు. ఇవన్నీ ఈ శత్రువులందరూ రోజు విశ్వాసముల నుండి తొలగిపోవాలని, క్రీస్తుకు వేరైపోవాలని ఇవన్నీ ప్రయత్నం చేస్తుంటాయి. అయితే మన దాగు చోటు వాటి నుండి తప్పించుకునే ఆయుధము దేవుని దగ్గరికి పరిగెత్తొచ్చుట, దాన్నే ప్రార్థన చేయుట అని అంటుంది. దాన్నే ప్రార్థన చేయుట. ఐ డోంట్ నో హౌ ఆఫ్టన్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనుకరిస్తే మనము ప్రార్థనకు పరిగెత్తుతాము. ప్రార్థనకు పరిగెత్తామంటే చర్చికి పరిగెత్తుకు రావడం అనే ఉద్దేశం కాదు. ఎక్కడ ఉన్నా కానీ దేవుని సన్నిధిలో గడపాలి. ఇంతమంది శత్రువులు ఉన్నారు, ఈ ఫలానా శత్రువు నుండి నేను బాధపడుతున్నాను, నా దాగు స్థలము యేసుక్రీస్తే. ఆర్థిక విషయాలలో కొంతమందికి ఎంత కలవరం ఉంటుందో, ఆర్థిక విషయంలో కలవరం. మన ఇళ్లలోనే మన సొంత వారే మనకు శత్రువులుగా ఉంటారు. మన దాగు స్థలము యేసుక్రీస్తు. ఒక్కొక్కసారి ఆ శత్రువు భౌతికముగా మనకంటే చాలా చిన్నగా కనపడుతుంటుంది, భౌతికంగా చాలా చిన్నవారుగా ఉంటారు. మనం ఏమనుకుంటామంటే నేను దాన్ని ఈజీగా జయించగలమని అనుకుంటాం. అని అనుకొని ఇక దీనికి కూడా దేవుడు ఎందుకు, దీనికి కూడా ప్రార్థన ఎందుకు, నాకు ఇంత తెలివి ఉంది, ఇంత జ్ఞానం ఉంది, నా అనుభవం ఏంటి, ఇటువంటివి ఈజీగా నేను సాల్వ్ చేయగలను అన్న మనస్సు, అది వాక్యానుసారమైనటువంటి మనసు కాదు. అయితే ఆ జ్ఞానాన్ని, ఆ అనుభవమునే దేవుడు తన పద్ధతిలో వాడుకొని మనకు జయమునిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి పోకుండా ఉండే కలిగే పరిష్కారము మనకు కనపడదు. ఈరోజు ఆ పాఠం మనం నేర్చుకుందాము. ఎవరమైనా ఏ విషయంలోనైనా మన శక్తి మీద, మన భక్తి మీద కాక దేవుడే. ఇప్పుడు దావీదు గారు
గొల్యాతును చంపినటువంటి వ్యక్తి ఎంత బలవంతుడు, సింహాన్ని చంపినటువంటి వ్యక్తి ఎంత బలవంతుడు. అయినా ప్రభువా, మరి ఇది ఎట్లా, వాళ్ళు నన్ను అప్పగిస్తారా అంటే దేవుడు అవును అప్పగిస్తారు అని చెప్పడం. చూడండి, నా దాగు చోటు నీవే, 32వ కీర్తన 7వ వచనాన్ని మనం చేస్తున్నాము. ప్రార్థనలో దేవుని మీద ఆధారపడుటలో ఏ శత్రువు కూడా దేవుని కంటే బలమైనటువంటిది కాదు. ఇది చేయలేదులే దేవునికి అని మనం అనుకోవడానికి వీల్లేదు. దీన్ని కూడా దేవుని దగ్గరికి ఎందుకు పోవాలి, నేను చేయగలుగుతా కదా, ఇంత చిన్న సమస్యను నేను ఈజీగా పరిష్కరించగలను, నాకు మాట శక్తి ఉన్నది అని, లేదా తెలివి జ్ఞానము సామర్థ్యము చదువు స్థాయి బలము బలగము ఉందని మనకు చాలాసార్లు అది మానవ స్వభావము. నా దాగు చోటు అని చెప్పినటువంటి వ్యక్తికి ఏం తక్కువ అండి? ఆయన కంటే మనము జ్ఞానంలోనైనా బలంలోనైనా ధనములోనైనా బలగంలోనైనా ఎక్కువ కాదు కదా. దావీదు గారి కంటే మనం ఏం ఎక్కువ కాదు కదా. ఆయననే ఆయననే దేవుణ్ణి, నువ్వే నా కోట, నువ్వే నా కొండగా ఉన్నావు. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా. అది నా జీవితంలో నెరవేర్చబడింది. నన్ను విడవలేదు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఏమి అడగక ముందే విడిపించాడు. ఏం అడగలేదు, అడిగితే ఆధారపడకుండానే దేవుడు నాకు సహాయం చేశాడు. మరి ఆధారపడితే మరి ఫస్ట్లో అట్లెట్లా చేశాడు? ఎందుకు నన్ను ఆ శత్రువు నుంచి తప్పించని నేనేం ప్రార్థన చేయలేదంటే, ఎప్పుడోకొకసారి నీకు నా మీద విశ్వాసం కలుగుతుందేమో అని ఆయన వెయిట్ చేస్తున్నాడు. నేను అడగకముందే ఆయన చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా అడగనవసరం లేదన్నటువంటి ఉద్దేశం కాదు. ఇప్పుడు కూడా అడగనవసరం లేదన్నటువంటి ఉద్దేశం కాదు. ప్రారంభంలో మనకు విశ్వాసం కలుగునట్లు మనకు ఆ కార్యాలు జరుగుతాయి. అడగకుండానే కార్యాలు చేస్తే, అడిగితే దావీదు గారు అడుగుతున్నారు కదా, అప్పుడు భూమి కంపించెదరను, పర్వతముల పునాదులు వణకెను, ఆయన కోపింపగా అవి కంపించెను, ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దగ్గింది. ఏంది ఇంత బలమైనటువంటి కార్యాలు దేవుడు ఒక వ్యక్తి పట్ల చేస్తాడా? భూకంపాలను కూడా తెప్పించి నిన్ను రక్షిస్తాడు. భూమి పర్వతముల పునాదులు వణికిచ్చేస్తాడు. ఎవరి కొరకు? మొరపెట్టు వారి కొరకు. భూకంతో పోలిస్తే, పర్వతాలతో పోలిస్తే ఈ భౌతికమైనటువంటి శత్రువులు దేవుని ఎదుట ఏ పాటి వారు. దేవునికి స్తోత్రం. నా దాగు చోటు నువ్వే. పెద్ద పెద్ద భక్తులు కూడా వారు దేవుని దగ్గరికి పరిగెత్తుట. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో పేతురు గారు అంటారు, ప్రభువా, అన్నీ వదిలిపెట్టి మేము నిన్ను వెంబడిస్తున్నాము. అన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము. మా దాగు చోటు నువ్వే. ఎందుకు వెంబడిస్తున్నాము అంటే, నీ దగ్గర జీవము కలిగినటువంటి మాటలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా
చాలా మందికి ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. ఒక వ్యక్తిని చూద్దాము. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఆ వ్యక్తి, లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇటువంటి వాళ్లకు ఎక్కడికి పోవాలండి? పాపాత్ములు ఎక్కడికి పోవాలి? వ్యభిచారులు ఎక్కడికి పోవాలి? దొంగలు ఎక్కడికి పోవాలి? వాళ్ళకు సేఫ్టీ ఎక్కడుంది? యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. అది పరిశుద్ధాత్మ ద్వారా మీకు బయలుపరచబడింది. అమ్మా, నువ్వు నీకు సేఫ్ ప్లేస్ ఒక్కటే, యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వెళ్తే అయిపోతుంది. అందరు నిన్ను చీకొడతారు, నీకు సేఫ్టీ లేదు, అవమానము, నిన్ను తోసేస్తారు. నీకున్న బలహీనతను బట్టి నేను దగ్గరికి రానియరు కదా. ఇప్పుడు వింటున్నటువంటి సమయంలో కూడా మనకున్న బలహీనతలను బట్టి చాలామంది మనల్ని రానియరు, మనల్ని దూరం పెట్టేస్తారు. మన దాగు చోటు యేసుక్రీస్తు. చేయి చాచి పట్టుకొని ఆయన ఆహ్వానించి కౌగలించుకొని మనల్ని ప్రేమించి మనల్ని కాపాడేటటువంటి, ఎట్లా కాపాడతాడంటే, వేయండి రా, ఎవడేస్తాడో రాయి వేయండి. ఈమె మీద ఎవరైనా రాయేస్తారా? గల్లరా? తన తన వెనక వైపు నిలబెట్టి నేను నిన్ను కాపాడుతాను, ఎటువంటి వారినైనా, ఎటువంటి బలహీనతలు కలిగినటువంటి వారైనా, ఎటువంటి దుఃఖములో ఉన్నటువంటి వారైనా, శ్రమలో ఉన్నటువంటి వారైనా, మనకు దాగు చోటు యేసుక్రీస్తు. అది నా జీవితంలో నెరవేర్చబడింది. నీ జీవితంలో కూడా అనేక మార్లు దేవుడు రుజువు చేసుకున్నాడు కదా. నువ్వు ఆయన దగ్గరికి పరిగెత్తినప్పుడు కాదన్నాడా? త్రోసివేశాడా? వినలేదా? ఎన్ని అనుభవాలు! నెహెమ్యా గ్రంథంలో ఒక పరిచర్య చేస్తుంటే ఎన్ని ఆటంకాలు! అప్పుడు నెహెమ్యా గారికి దాగుచోటు దేవుడే. పరిగెత్తి ఆయన దగ్గరికి పోయి ప్రార్థన చేస్తాడు. పరిగెత్తి ఆయన దగ్గరికి పోయి ప్రార్థన చేస్తాడు. పెద్ద ఉద్యోగం, రాజు దగ్గరనే ఉద్యోగం, గవర్నర్. హి వాజ్ ఎ గవర్నర్. అరే, గవర్నర్కి రికమెండేషన్స్ ఎంతమంది పనులు ఉంటారు? ఒక్క మాట చెప్తే ఆ పని అయిపోవాలా. కానీ ఆ స్థాయిని ఆయన అక్కడ ఆ విధంగా ఉపయోగించుకోలేదు. దేవుని దగ్గర మొరపెట్టుట, దేవుని దగ్గర ప్రార్థన చేయుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఇక్కడ ఒక సంఘము, పెర్గమ అనేటువంటి సంఘం గురించి 13వ వచనంలో, సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలంలో, ఆ స్థలంలో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపయాను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును.
సాతాను కాపురమున్న స్థలము. సాతాను కాపురం ఉండడం అంటే అర్థమైంది, చంపేస్తుంది విశ్వాసులను, భయపెట్టిచ్చేస్తుంది. ఆ సమయంలో కూడా నువ్వు నా నామమును గట్టిగా పట్టుకున్నావు. ఓ విశ్వాసి, ఓ స్మరణ సంగమా, నన్ను ఎరుగనన లేదు, నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదనని నేను ఎరుగుదును. కనుక నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నువ్వే. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనకు పురిగొల్పాలి మనల్ని, అంతే. ఆ సమయంలో మనం పరిగెత్తేస్తాం, గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, రహస్యముగా ప్రార్థన చేస్తాం. నా దాగుచోటు నువ్వే. కనుక వింటున్నటువంటి సమయానికి, ఏదైనా వింటున్నటువంటి సమయానికి, ఏ శత్రువైనా, ఏ భయమైనా, ఏ కలవరమైనా, ఏ ఆర్థిక ఇబ్బంది అయినా దేవుని దగ్గరికి పరిగెత్తామండి, తప్పకుండా దేవుడు సమాధానకరమైనటువంటి కార్యములు చేస్తాడు. మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి వాక్య భాగములో సాధారణంగా ఒక శ్రమ వచ్చినప్పుడు దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఇక్కడ వీళ్ళు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, మరి చంపుతారా లేదా అంటే దాదాపుగా మనం ఏం ఆశిస్తాము, లేదు చంపరు, వాళ్ళు ఓడిపోతారు అని దేవుడు చెప్తాడు అనుకుంటాం కదా. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు తెలుసా, వాళ్ళు చంపుతారు. చూడండి, అంటే ఆ మాట వినడానికి కూడా దావీదు ఇష్టపడ్డాడు. అంతేగాని ఎప్పుడు మనం ఒకటే కోణంలో ప్రార్థన చేస్తే మనం అనుకున్నది జరగాలి, ప్రార్థన చేస్తే మనం అనుకున్నది జరగాలి కాదు. దానికి ఇంకొక వైపు కూడా ఉంటుంది. దేవుడు చెప్తాడు ఇది జరగదు. వాళ్ళు నా మీదకి యుద్ధానికి వస్తున్నారు ప్రభా, మరి ఎట్లా అంటే నా మీద నన్ను తరుముతారా, నన్ను పట్టుకుంటారంటే అవును పట్టుకుంటారు, నువ్వు పారిపో. అది దేవుని దగ్గరికి, దేవుని సన్నిధిలోనికి మనం వెళ్తే ఇవన్నీ మనకు బయలుపరచబడతాయి, ఇవన్నీ బయలుపరచబడతాయి. దేవుని మీద ఆధారపడకుండా, యోహాను సువార్త 15వ అధ్యాయము, నీకు వేరుగా ఉండి మేము ఏమీ చెయ్యలేము. ఈ మాట మనందరి హృదయాలలో వ్రాయబడును గాక. పౌలు గారు అటువంటి వారే. మేమేం చేయగలమండి, మా సామర్థ్యము మా వల్లనైనది కాదు. 2 కొరింథీ 3వ అధ్యాయము 5వ వాక్యము. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా, యేసు వారితో ఇట్లా, నేను పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామం నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును. మొదటి వారు అనేకులు, కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు.
అండ్ అట్టర్ డిపెండెన్స్ అపాన్ జీసస్ క్రైస్ట్. దేవుని మీద కంప్లీట్గా ఆధారపడడం పెద్ద స్థాయి, ఇది పెద్ద మెట్టు. మనకంత ఆ స్థాయికి పోవడం కష్టం, మనకు చాలా కష్టం. వాళ్ళు అడిగేశారు, పట్టలేక అడిగేశారు, మీరు చెప్పిన బోధలు ఉంటే ఎవరు రక్షించబడగలుగుతారు? యేసుక్రీస్తు, ఎవరు రక్షణ పొందగలరు? శత్రువు తరుముతుంటే ఆ, అన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు వెంబడి తిరుగుతుంటే కుటుంబ పరిస్థితి ఎట్టుంటాయి? వాళ్ళ పరిస్థితి, వాళ్ళ విషయం మనం మాట్లాడితే ఎన్ని నిందలు, ఎన్ని తిట్లు ఆయనను వెంబడిస్తున్నారు. నా దాగు చోటు నువ్వే, నా దాగు చోటు నువ్వే. 57వ కీర్తన, కీర్తనల గ్రంథము 57, మొదటి వచనాలు. గుహలో దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకును. నీ ప్రభావము సర్వ భూమి మీద కనపడనిమ్ము. ఈ కీర్తనలో తన శత్రువులు, కానీ దేవుడు ఆకాశం నుండి తన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. నా దాగు చోటు నువ్వే, నా దాగు చోటు నువ్వే. పరిగెత్తి వస్తాము, మన సమస్యలను ఆయన దగ్గరికి తీసుకొని వస్తాము. వ్యక్తిగతంగా ఏ సమస్యలు ఉన్నాయో, కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, సమాజంలో ఏ సమస్యలు ఉన్నాయో, చదువులలో, ఉద్యోగాలలో ఏ సమస్యలు ఉన్నాయో, చాలాసార్లు దేవుని పక్కన పెట్టి మనము సొంతగా పరిష్కరించడానికి ప్రయత్నం చేసినప్పుడు అంతా ఎదురు వస్తుంది. అంతా మనం అనుకున్న సులువైనటువంటివి కూడా ఎదురవుతుందా, విరోధంగా తిరుగుతుంటాయి. చిన్న చిన్నవి కూడా మనం ఫెయిల్ అయిపోతుంటాం. అది మంచిది, అట్లా ఫెయిల్ కావడం మంచిది. ఎందుకంటే మనకు గుర్తుకు వస్తుంది అన్నమాట. అది మనకు దేవుడు గుర్తు చేస్తాడు. నాకు వేరుగా ఉండి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నా దగ్గర విచారించకుండా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఏది చేసినా కానీ దేవుని శక్తితో, దేవుని ఆత్మశక్తితో మనం చేయాలని దేవుడు, ఆయన మీద మనం ఆధారపడాలని ఆయన ఇష్టపడతాడు. ఆయన ఇష్టపడతాడు. మనం ఏమి చేయలేమని కూడా ఆయనకు తెలుసు. మనం ఏం చేయలేమని కూడా ఆయనకు తెలుసు. కనుక ఇది మొదలుకొని ఇప్పటి నుండి ఒక నిర్ణయం మనం తీసుకోవచ్చు. నా నా ఆయన నన్ను గురించి చింతించుచున్నాడు గనుక నా చింత యావత్తును ఆయన మీద వేస్తాను. ఆయన మీద ఆధారపడాడు. పరిశుద్ధాత్మ దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా నాయనా, ఇది మొదలుకొని నాయన మా చింత అంతా కూడా ప్రభా నీ దగ్గరికి తెచ్చుటకు, ప్రార్థనలో గడుపుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.